ఈ నడుమ కాంగ్రెస్ సర్కార్ మీద ఒంటికాల మీద లేచిన బీజేపీ లీడర్ ఎవరన్నా ఉన్నారంటే అది ఈటెల రాజేందరే. అప్పు పుడతలేదు, నన్ను ఘోషణ ఒక్క పైసా లేదు, దొంగ లెక్క చూస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలకు శాతగాకపోతే రాజీనామా చేయమని సవాలిస్తుండు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ లీడర్ జగ్గారెడ్డిలకు ఈటెలకు నడుమ మాటల యుద్ధం జరిగింది. ఇదంతా అయిపోయింది, కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, దీని మీద బీజేపీ పార్టీలు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అనేది చాలా మంది డౌట్ ఉంది తెలంగాణలో. మరి గదేందో తెలుసుకుందాం పాండ్రి. బీజేపీ పార్టీలో ఈటెల రాజేందర్ది ఒంటరి పోరాటం అన్నట్టే ఉన్నదట. కాంగ్రెస్ సర్కార్ మీద కయ్యమని ఫైటింగ్ చేస్తే ఒక్కలంటే ఒక్కలు కూడా పువ్వు గుర్తు పార్టీ లీడర్లకు సపోర్ట్ చేస్తలేరట. ఈటెలకు సపోర్ట్ చేస్తే బీజేపీ పార్టీకి ఏమన్నా నష్టం అనుకుంటురో లేకుంటే పువ్వు గుర్తు లీడర్లకు నష్టం అని అనుకుంటురో తెలియదు, కానీ ఒక్కరు సపోర్ట్ చేస్తలేరు. బీసీ లీడర్ అని అంటారు, కానీ అసలు నీది ఏ కులమో చెప్పు అని కాంగ్రెస్ పార్టీలు కొందరు ముదిరాజ్ కులపోళ్ళు అడిగినరు. దానికి ఈటెల సపోర్ట్ చేయలేదు, సొంత పార్టీలు కూడా సపోర్ట్ చేయలేదు. ఆ ముచ్చటేమన్నా పార్టీకి తక్లీఫ్ అవుతుంది అనుకున్నారో లేకుంటే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన ఈటెల కమలం పార్టీలో పెద్ద లీడర్ అయితే ఎట్లా, ఎన్నో ఏండ్ల నుంచి పువ్వు గుర్తు పార్టీలు ఉన్నోళ్ళం మేమేం కావాలనుకున్నారో తెలియదు, కానీ ఈటెల ముచ్చట అంటేనే ఇసుకు పడుతున్నారట. అసలే ఇప్పుడు పార్టీకి ఎవరు అధ్యక్షుడిని చేయాలి అని నిర్ణయం ఢిల్లీ పెద్దల చేతులు ఉన్నది. తెలంగాణలో ఉన్న లీడర్లంతా నేనంటే నేనే అని పోటీలు పడుతున్నారు. అసొంటప్పుడు సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే ఈటెలకే అధ్యక్ష పదవి దక్కుతుందని వంత పాడతలేరు కావచ్చు. అంతేకాదు వచ్చే ఎన్నికలలో గెలిస్తే బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అంటున్నది. అది పుసుక్కున్న ఈటెల రాజేందర్ అయితే మేమంతా ఎటు పోవాలే అని నోటి మీద ఏలేసుకున్నట్టు చేస్తున్నారట. ఇవన్నీ కాకుండా పార్టీని కాదని ఈటెల రాజేందరే కాంగ్రెస్ మీద కయ్యానికి కాలు దువ్వి పెద్ద లీడర్ అయిదామని అనుకుంటున్నాడని సపోర్ట్ చేస్తలేరో ఏమో తెలియదు, గాని ఉద్యమ లీడర్ ఈటెల రాజేందర్ పువ్వు గుర్తు పార్టీలా ఒంటరి అయ్యేటట్టే ఉన్నాడు అని అంటుర్రు బీజేపీ పార్టీ లీడర్ల తీరు చూస్తున్న పబ్లిక్. ఆ నలుగురు సినిమాల అప్పిచ్చిన కోటా శ్రీనివాసరావు రాజేంద్ర ప్రసాద్ సావు కార్యం జరగకుండా అడ్డం పడతాడు. ఈ సీన్ చూస్తున్నప్పుడు అబ్బా వాడు మనిషి ఆపాశివా, గింత కూడా మానవత్వం లేకుండా చేస్తున్నాడు, ఇక్కడ నేనే ఉండేది ఉంటే కోటా శ్రీనివాస్ తాట తీసేదాన్ని అనిపించేది. అయితే రాజస్థాన్ రాష్ట్రంలో అచ్చం అట్లాంటిదే జరిగింది. కాకపోతే అట్లా చేసింది ఎవరో కాదు, కన్న కొడుకే తల్లి సావు కార్యం కాకుండా ఆపిండు. వాడు మనిషి ఆపాశివా, తల్లికి పెద్ద కొడుకు తలకూర పెడుతుంటే చిన్న కొడుకు కాట్లే వండి సావు ఆఖరి కార్యం కాకుండా ఆపుతున్నాడు. ఊరోళ్ళంతా ఊటో అని ఎన్నిసార్లు అన్నా కూడా లెక్క చేస్తలేడు. నేను చెప్పినట్టు చేయకుంటే నన్ను కూడా ఇదే కాట్లే కాల్చున్నాని కావరం పట్టినట్టు మాట్లాడుతున్నాడు. ఆఖరికి కాట్ల నుంచి చిన్నగా లేచినా మళ్ళా తల్లి శవాన్ని తీసుకొస్తుంటే తన కొడుకు తాను కలిసి మా సంగతి ఏందో తేల్చేదాకా తల్లిని కాడుల పెట్టొద్దు అంటున్నారు. చూడుండ్రి ఎట్లా చేస్తున్నారో మానవత్వం లేని మా కిలిగాళ్ళు. పెద్ద కొడుకు చేతిలో తల్లి శవాన్ని తెస్తుంటే కాటి మీద కూర్చొని కాళ్ళడ్డం పెడుతున్నారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ విరాట్ నగర్ అనే ఏరియాలో జరిగింది మానవత్వం అట్లా కలిసే ముచ్చట. మెడల దండలేసుకొని గుండ్లు కొట్టించుకున్న ఇద్దరు మనుషులే ఆ ముసలమ్మ కొడుకులట. ఈ చిల్లర ఏషాలు వేస్తున్న చిన్న కొడుకు ముసలమ్మకు బుక్కెడు బువ్వ కూడా పెట్టలేదట. పానం పోయేదాకా పెద్ద కొడుకే అన్ని తీర్లార్చుకున్నాడట. అయితే జీవి పోయినాక ముసలమ్మ మీదున్న బంగారము సగం వాటా ఇయ్యాలని ఇగో గిట్ల లొల్లి చేస్తున్నాడు. అరే నువ్వు తల్లిని దగ్గరకే రానియలేదు, బుక్కెడు బువ్వ పెట్టలేదు, నీకు బంగారం మీద ఏం అధికారం ఉన్నదిరా అని ఊరోళ్ళు తిట్టి బంగారం మొత్తం పెద్ద కొడుకే దక్కేటట్టు చేసిండ్రట. చల్ అట్లెట్లా చేస్తారు, నేను కూడా అదే కడుపులో పుట్టినా, నాకు కూడా నా తల్లి బంగారంలో భాగం ఉంటుందని ఇగో గిట్లా చేసిండు సన్నాసిగాడు. వాణ్ణి కూడా ఆ కాట్లనే పెట్టి కాల్స్తే పీడవో, తల్లిని సాదే బాధ్యత లేని బడవే బతుకుల చెప్పు. ఈ తెలివి సొమ్ములు ఆస్తులు వచ్చే కాడ కాదురా, తల్లిని సాదే కాడ కూడా ఉండాలి. అన్ననే ఎందుకు జాదాలే, నేను కూడా మా అమ్మను కంటికి రెప్పతీరుగా చూసుకుంటా అని పోటీ పడాలే కదరా బుద్ధి లేని సన్నాసి అని తిట్టిండ్రట ఊరోళ్ళు. అయినా కూడా వినకుండా కాటికి అడ్డం వచ్చే వరకు బంగారం ఇస్తాం లేరా కకృతి కాంత్రిగా అనే వరకు లేచిండట. ఇప్పుడు ఈ వీడియో దేశం అంతా తిరుగుతున్నది. మానవత్వం ఎట్లా మంట కలిసిందో చూడురని షేరింగ్లు చేస్తురు జనాలంతా.